అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం వాస్తు కార్యక్రమంలో చెప్పుకునే విషయం ఏమిటంటే, ఇంతకుముందు నేను చెప్పినటువంటి కొన్ని ఎపిసోడ్లో చెప్పాను. అయినా కొంతమంది కొంచెం క్లియర్గా చెప్పమని అడుగుతున్నారనమాట. అదేమిటంటే, పక్క ఇంటి వల్ల మన వాస్తు అంటే పక్క ఇంటి వాస్తు వల్ల మన ఇంటి వాస్తు ఏమైనా చెడిపోతుందా, అంటే దెబ్బ తగులుతుందా, పక్క ఇంటి వాస్తువు గురించి మనకి ఏమైనా దెబ్బ తగులుతుందా, అంటే తగిలితే ఏం చేయాలి అనేటటువంటి సందేహాలు వెలుబుచ్చారు. సరే, దాని గురించి మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. పక్క ఇంటి వాస్తు అంటే ఇప్పుడు ఒక విషయం ఉంది ఇక్కడ. పక్క ఇంటి వాస్తు అంటే ఎలా ఉంటుందంటే, అది మీరు చూడండి క్లియర్గాను. ఇప్పుడు ఒక విషయం ఉంటుంది ఇందులో, చెప్పేది ఒకటి నేను, మీరు ఆచరించి చేయకపోతే చెప్పినది ఎంత వృధా అయిపోతుంది అనమాట. అంచేత నేను చెప్పినట్టుగా చేయండి. మీరు ఒక హౌస్ చూద్దాం. ఇప్పుడు ముందు ఒక హౌస్ ఉంది ఇక్కడ. ఇది కాంపౌండ్ వాల్, ఈ లోపల హౌస్ ఉంది, ఇలా ఉంది. ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం, ఈ విధంగా ఉంది కదా. అయితే మన ఇంటికి ఎటువైపు నుంచి వచ్చేటటువంటి ఇల్లు వల్ల మనకు నష్టం వస్తుంది, ఏ పక్కన కట్టిన ఇంటి వల్ల మనకు లాభం కలుగుతుంది అనేది చూద్దాం. ఇది తూర్పు కదా, ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇప్పుడు మనకు దక్షిణంలో ఇల్లు ఉందనుకుందాం. సపోజ్ మనకి దక్షిణంలో ఒక ఇల్లు ఉంది, ఇలాగ ఒక ఇల్లు ఉంది. అంటే ఇది వేరే వాళ్ళది అనమాట ఇది. అయితే మనకంటే ఈ దక్షిణంలో ఉన్న ఇల్లు అంటే బేస్మెంట్, ఈ ఇంటి గురించి, ఈ ఇల్లు యొక్క బేస్మెంట్ మన ఇంటి బేస్మెంట్ కంటే ఎత్తున్నది అనుకోండి, మనకు చాలా లాభం. అంటే మనకు దక్షిణంలో ఉన్నటువంటి ఇల్లు మనకంటే ఎత్తులో ఉందంటే మనకి మంచిది. ఎందుకంటే మనకంటే పల్లంలో ఉండకూడదు. పల్లంలో ఉంటే మనం ప్రమాదంలో పడిపోతాం. అంచేత ఈ దక్షిణం విషయం, ఇది దక్షిణంలో ఇలాగా చూసుకోవాలన్నమాట. ఇక పడమర విషయానికి వద్దాం. ఈ పడమరలో కూడా ఒక ఇల్లు ఉంది అనుకుందాం. ఇలాగా ఎవరిదో ఒక ఇల్లు ఉంది. ఇది కూడా ఇక్కడ చెప్పినట్టుగానే ఇది ఎత్తులో ఉందనుకోండి. ఇక్కడ మన కాంపౌండ్ వాల్ కంటే, అంటే మన కాంపౌండ్ వాల్ ఉంటే దీన్ని బట్టే బేస్మెంట్ ఉంటుంది. మన బేస్మెంట్ కంటే ఇది ఎత్తులో ఉందనుకోండి, మనకి మంచిది. వాస్తురీత్యా చాలా మంచి జరుగుతుంది మనకి ఇది. అదే ఇక్కడ ఉత్తరంలో ఒక ఇల్లు ఉందనుకుందాం. సపోజు ఈ ఉత్తరంలో ఇల్లు కూడా మన బేస్మెంట్ కంటే ఎత్తులో ఉందనుకోండి. మన బేస్మెంట్ ఇలా ఉంది, దీనికంటే హైట్లో ఉందనుకోండి. హైట్లో ఉంటే ఏమవుద్ది, ఉత్తరం మనకంటే డౌన్లో ఉండాలి ఎప్పుడు కూడా. కాబట్టి ఉత్తరంలో మనకి హైట్ ఉండకూడదు. హైట్ ఉంటే దానివల్ల మనకి చాలా వాస్తు దోషాలు కలుగుతాయి. అంచేత ఎట్టి పరిస్థితులను కూడా ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ ఇంటి 4 పక్కల చూసుకోండి. అంటే కట్టేసిన ఇల్లు ఉంటాయి, కట్టవలసిన ఇల్లు ఉంటాయి. కట్టవలసిన ఇల్లు ఈ విధంగా మీరు చూసుకొని కట్టుకోండి. కట్టేసిన ఇల్లు గురించి ఏం చేయాలనేది మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఆల్రెడీ కట్టేశారు, ఇక్కడ కట్టేశారు ఇల్లు, ఇది మీకు ఎత్తులో ఉంది. ఇది ఎత్తులో ఉంటే మీరు ఏం చేయలేరు, మీ ఇల్లు మళ్ళీ పడగొట్టి ఎత్తు కట్టలేరు. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఈ ఎత్తులో ఉన్నదాన్ని ఇక్కడ మీకు కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, ఈ వాళ్ళు
ఈ వాల్ దీనికి దగ్గరగా ఉందేమో చూసుకోండి మీరు. ఈ వాల్ దీనికి బాగా దగ్గరలో ఉందనుకోండి, ఇది చాలా ప్రమాదం మీకు. ఇది బాగా దగ్గరలో ఉంటే దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కొంచెం స్థలం ఇలా వదిలి ఇక్కడి నుంచి కట్టుకోండి. ఈ స్థలం వదిలి కట్టుకుంటే ఇక్కడ ఇంకా ఇంకా అవతల ఉంటుంది కొంచెం బేస్మెంట్ వాళ్ళది. కొంచెం మీరు స్థలం వదిలి కట్టారనుకోండి, ఇక్కడ ఈ లోపల మీకు మీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఎప్పుడూ ఉత్తరంలో పల్లంగానే ఉంటుంది. దీనికి ఇక్కడ రెమెడీ ఏమీ లేదు. ఇది హైట్లో ఆల్రెడీ కట్టేసుకున్నారు హైట్లో. మీరు దానికి మీరేం చేయలేరు. మీరు మళ్ళీ ఇల్లంతా కలిపి మళ్ళీ పైకి దీన్ని కట్టలేరు అనమాట. అంచేత మీరు కొంచెం వెనక్కి వచ్చి ఇక్కడ అవసరమైతే ఏమైనా చిన్న కాలువ లాంటిదో ఎక్కడెక్కడి నుంచి మీరు ఎక్కడ బాత్రూమ్లు కట్టుకుంటారో చూసుకుని అక్కడి నుంచి ఇలా కాలువ లాంటిదో ఏదో తవ్వి కొంచెం లోతుగా తవ్వి చేసుకోండి. దీనివల్ల మనకి అప్పుడు కొంత వాస్తు దోషం కొంతవరకు మనకు తగ్గుద్ది. ఇక తూర్పు విషయం కూడా సేమ్ అంతే. ఇలాగ దగ్గరికంతా ఉందనుకోండి, ఎవరిదైనా ఇల్లు అలా కట్టేసుకున్నారనుకోండి వాళ్ళు, ఇప్పుడు దగ్గరగా ఉన్నది కూడా ఇంత దగ్గరగా కట్టేసుకున్నారు వాళ్ళు. అప్పుడు మీరేం చేస్తారంటే కొంచెం ఇలా కొద్దిగా ఇలా జరపండి, కొంచెం లోపలికి రండి. లోపలికి వచ్చి ఇక్కడ ఏదైనా మీరు ఇలాగ చిన్న కాలువలాగా చేసుకోండి. అంటే ఇది మనం మీరు వాడుకోకూడదు అని కాదు, వాడుకోవచ్చు. వదిలేసినటువంటిదే వాడవచ్చు. కాకపోతే ఎక్కువ అక్కడ ఏమి చేయకూడదు. ఈ నిర్మాణాలు కానీ అవి ఇవి అసలు వాడకుండా ఉంటేనే మంచిది. కానీ నిర్మాణాలు చేయడం కానీ లేకపోతే ఇక్కడ వీటి పైన రేకు షెడ్లు వేసేసి మూతలేసి మళ్ళీ వంట వసారాలు చేయడం కానీ ఇలాంటివి ఏమి చేయొద్దు. మీరు అలా చేసినట్లయితే అది చాలా ఇబ్బందుల్లో పడతారనమాట. సరే, ఇది ఇలా ఉంచుదాం. ఇప్పుడు మీరు ఇల్లు కొత్తగా కట్టుకుంటున్నారు అనుకుందాం. కొత్తగా కట్టుకునేటప్పుడు చుట్టుపక్కల ఇళ్ళు ఎలా ఉన్నాయో చూసుకోవాలి ముందు. ముఖ్యంగా అందరికి ఇల్లు కట్టేశారు, మీరు స్థలం కొనుక్కున్నారు, అక్కడ ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఉంటుంది. మీకు దక్షిణంలో ఉన్న వాళ్ళు కట్టేసుకున్నారనుకోండి పకడ్బందీగా, మీకు మంచిదే ఎత్తుగా కడితే. అలాగే పడమరలో ఉన్న వాళ్ళు కూడా ఎత్తుగా కట్టేశారనుకోండి పకడ్బందీగా, అది మీకు మంచిదే. మీరు ఇక్కడ ఉత్తరానికి వచ్చేటప్పటికి మీ అదృష్టం బాగుండి ఉత్తరం కానీ తూర్పు కానీ ఖాళీ ఉందనుకోండి, అది మీకు అదేంటి కనకవర్షం కురిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా ఉంది ఇల్లు అనుకుందాం, ఇది ఆల్రెడీ కట్టేశారు, ఇది కట్టేసి ఉందా ఇల్లు. అలాగే ఇది కూడా కట్టేసింది, ఇల్లు కూడా కట్టేసింది. ఇక్కడ తూర్పుని ఇక్కడ ఇంకా కట్టలేదు వాళ్ళు కట్టలేదు. కాకపోతే ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా సరే కొంచెం హైట్లో కట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఉత్తరంలో ఉన్న వాళ్ళు ఇంకో హైట్ కట్టేస్తారని మీరు అనుకోవద్దు. దానికి ఒక లెక్క ఉంటుంది, లెక్క ప్రకారంగానే వాళ్ళు కడతారు. వాళ్ళ బేస్మెంట్ మీ బేస్మెంట్ సమానంగా వచ్చినా మీకేం ఇబ్బంది లేదు. మీ బేస్మెంట్ కంటే బాగా హైట్లో కడితేనే మీకు ఇబ్బంది. అంచేత ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ ఏ ఇబ్బంది ఉంటుంది, ఇక్కడ ఏమీ లేనప్పుడు చక్కగా ఇలాగా కొంచెం ఖాళీ వదులుకొని ఇక్కడ ఖాళీ వదులుకొని ఈ వాటరు వెళ్ళడం కానీ ఇలాంటి ఇక్కడ ఎలాగో సంపు ఉంటుంది కదా మీకు, ఇక్కడో డోర్ ఉంటుంది, ఇక్కడో డోర్ ఉంటుంది, ఇక్కడ డోర్లు పెట్టొద్దు. అలాగే ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చు, ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చు. ఈ స్థానాల్లో డోర్లు పెట్టుకోవడం నిషేధం అనమాట. ఇక్కడ పెట్టకూడదు, ఇది మంచి స్థానం కాదు, ఇది ఎక్కడ పెట్టుకోకూడదు. ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకొని మీరు అక్కడ మీ పరిస్థితి ఎలా ఉంది, మీ ఇంటి దగ్గర మీ వాతావరణం ఎలాగుంది, దాన్ని బట్టి మీరు కట్టుకునే ఇల్లు కట్టుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ నేను ప్లాన్ వేసి చూపిస్తాను, ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్వరూపాన్ని బట్టి అక్కడ తెలిసిన వాళ్ళు కానీ ఎవరినైనా తీసుకొచ్చి చూపించడం కానీ ఏదైనా మీరు చేసుకుని చేయండి. ఉత్తరంలో హైట్ ఉన్నదనుకోండి మన ఇంటికంటే, అది మనకి అంటే పక్కింటి వాస్తు వల్ల మనకి ఏంటి నష్టాలు అనే కాన్సెప్ట్ కాబట్టి మనం వీళ్ళు మాట్లాడుకునేది.
పక్క ఇంటి ఉత్తరంలో ఉన్న పక్క ఇంటి వాస్తు వల్ల సమానంగా ఉంటే ఏ ఇబ్బంది లేదు. వాళ్ళ బేస్మెంట్ మన బేస్మెంట్ను. కాకపోతే వాళ్ళది హైట్లో ఉండి మనది డౌన్లో ఉంటే ఇబ్బంది. అలాగే తూర్పును కూడా అదే ఇప్పుడు చెప్పినట్టే బేస్మెంట్ సమానంగా ఉంటే ఏం పర్లేదు. అయితే మీ అదృష్టం బాగుండి తూర్పున రోడ్డు ఉందనుకోండి, ఇంకా రోడ్డు దగ్గర ఏం పర్లేదు, రోడ్డు మామూలుగానే వెళ్ళిపోద్ది. రోడ్డు అంటే ఇక్కడ ఒక విషయం, ఒకరు తీసుకెళ్ళారు నన్ను, మా ఇల్లు డౌన్ అయిపోయిందండి ఒకసారి వచ్చి చూడండి తీసుకెళ్ళారు. వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళ ఇల్లు ఎలా ఉందంటే, ఆ ఇల్లు ఎప్పుడో పురాతనంలో కట్టిన ఇల్లు అది. ఆ ఇల్లు ఇలా ఉంది, ఇల్లు ఇలా ఉంది. ఈ రోడ్డు ఇక్కడ ఇలా రోడ్డు వెళ్ళింది కదా, ఎప్పుడో కట్టిన ఇల్లు ఇది. ఈ రోడ్డు పెరగడంలో అలా రోడ్డు హైట్ అయిపోయింది. ఈ రోడ్డు బాగా ఎత్తు అయిపోయింది అనమాట. ఇది బాగా ఎత్తు అయిపోయింది, ఇది డౌన్ అయిపోయింది తూర్పు. వీళ్ళు ఏం చేయాలి, ఈ ఇల్లు పడగొట్టి దీని లెవెల్కి కట్టాలి. ఇది ముందు ఎప్పుడో పురాతనం ఉంది కాబట్టి పక్క వాళ్ళు ఏం చేసుకున్నారు, హైట్లో కట్టుకున్నారు. అంటే మొత్తం వీళ్ళు మునిగిపోయారు. మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే ఇల్లు మునిగిపోయింది. అందులో ఉన్నవాళ్ళు ఎవరు కూడా సంతోషంగా లేరు. అందరికీ ఏదో ఒక రోగాలు, రెస్టులు, అలాగే నానా రకాలుగా బాధపడిపోతున్నారు అనమాట. తీసుకెళ్ళి చూపిస్తే చూస్తే అంతా ఎలా ఉందంటే అగమ్య గోచరం కింద ఉందన్నమాట. అది చూసేవాళ్ళకి మామూలుగానే చూసేవాళ్ళకి గోతులో ఉన్నారేంట్రా అనేస్తారు. ఇంకా వాస్తు తెలిసిన వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తే ఇంకా అది అప్పుడు ఇంకా దానికి రెమెడీ ఏమి లేదు చేయటానికి. మీరు ఎలాగైనా సరే ముందు ఈ ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తారా లేకపోతే ఎలా ఉంచుతారో, అద్దెకిస్తే మీ ఇష్టం. అది ఇల్లు అయితే మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, రెంట్కి వెళ్ళిపోండి ఎక్కడికైనా. మీరు కాలు చేతిలో కోట తీసుకుని, పెద్ద స్థలమేం కాదు అది, చిన్నిల్లే. మీరు నెమ్మదిగా ఇల్లు కట్టుకోండి. ఈ అన్ని పక్కలకు కూడా దీనికంటే హైట్ కట్టుకోండి, దీనికంటే హైట్ కట్టుకోండి, దీంతో సమానంగా కట్టుకోండి. అంటే మనం ఉత్తరంలో మనం హైట్ కట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు, కానీ అవతల వాళ్ళకి ఇబ్బంది, అవతల వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, వాళ్ళకి పడపని అవుతుంది. అంచేత చూసి మీరు కట్టుకోండి. చక్కగా ప్లాన్ తీసుకుని ఎవరినైనా సిద్ధాంతం తీసుకొచ్చి చూపించుకొని కట్టుకోండి. అంతేగాని ఈ గోతులో మీరు ఉండలేరు. మీకు ఏ రకమైనటువంటి ఇది పైగా గోతులో అది ఎలా ఉందంటే ఇలాగ సెంటర్లో ఉంది గుమ్మం దానికి. ఈ రోడ్డు ఏదైనా వర్షం వస్తే ఇలాగ వచ్చేసి వర్షం ఇలా వెళ్ళిపోతుంది లోపలికి. ఈ వర్షం ఇలాగొచ్చి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ వెళ్ళిపోతున్న దానికి వాళ్ళు ఏం చేశారంటే ఏదో బస్తాలు, సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు చేశారు. ఎన్నాళ్ళు వేస్తారు అదే అడిగాను నేను. మీరు ఎంతకాలం ఇలాగ వేస్తారంటే ఆ వర్షాకాలం వచ్చినప్పుడు అలాగే వేసుకుంటున్నామండి, ఇంకా ఎండాకాలం ఏ ఇబ్బంది లేదు కదా అనుకున్నాం. మరి మీ ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు కదా, ఇంత దారుణంగా ఉన్నారు మీరంతా, మరి ఎంతకాలం ఇలాగ ఉండగలరు మీరు? పిల్లలు చదువులు సాగట్లేదు అంటున్నారు. అంటే వాళ్ళు చెప్పుకొచ్చారు, కష్టాలన్నీ చెప్పుకొచ్చారు. వాళ్ళు చెప్పక్కర్లేదు, చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వేరే ఇంట్లోకి అద్దెకి వెళ్ళిపోమని చెప్పాను, వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 నెలలు ఎంతో అనుకుంటా పోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేశాడు. గురుగారు మీరు చెప్పినట్టు వేరే ఇంట్లోకి వెళ్ళిపోయామండి, నా వ్యాపారం కూడా చేయదు, చిన్న వ్యాపారం చేస్తున్నాడని చెప్పాడు, గుర్తులేదు. నా వ్యాపారం కూడా బాగుంది, పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు, ఆదాయం కూడా బాగా వస్తుంది, నేను ఇప్పుడు ఇల్లు కట్టుకోగలను, మీరు రాగలరా అన్నారు. నేనైతే రాలేను, అక్కడ ఎవరినైనా తీసుకెళ్ళి చూపించండి, అది ఎక్కడో చాలా దూరం, అది నార్సింగ్ ఎక్కడో అన్నట్టు. అది ఫోన్లోనే మాట్లాడాడు ఆయన. నువ్వు తీసుకెళ్ళి చూపించుకో, నీకు అంతకే లేని పక్షంలో నువ్వు ఆ సిద్ధాంత్ గారిని అక్కడ ఉన్నప్పుడు ఆయనతోటి ఫోన్ ఇచ్చి నాకు మాట్లాడమను, నేను చెప్తాను ఆయన రంగా చెప్పాను. తర్వాత ఒక సంవత్సరం వరకు ఆయన అడ్రస్ అంటే ఆయన మనకి ఫోన్ చేయలేదు, ఏమీ చేయలేదు, ఆయన దగ్గర నుంచి మనకు సమాచారం లేదు. ఆ తర్వాత ఫోన్ చేసి గురువుగారు నేను ఇల్లు కట్టేసుకున్నానండి, చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు హైట్లో ఉన్నాను, రోడ్డు ఏమో కింద ఉంది, నాకు ఏ ఇబ్బంది లేదు, చక్కగా మెట్లు కట్టుకున్నాను అని చెప్పాడనమాట. అంచేత ఏంటంటే వాస్తు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పక్క ఇంటి వాళ్ళ వాస్తు మనల్ని ఎప్పటికైనా ముంచేస్తుంది. అంటే దక్షిణలో ఉన్న వాళ్ళకి ఏం పర్లేదు, దక్షిణ హైట్లో ఉంటే. అలాగే
పడమరలో ఉన్నా పర్వాలేదు. కానీ ఉత్తరం, తూర్పులో ఉన్నవాళ్ళు మాత్రం, అంటే నేను కింద కట్టుకునే ఇల్లు గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. అపార్ట్మెంట్ల గురించి కాదు. అపార్ట్మెంట్ల గురించి మనం ఒకరోజు ఆ అపార్ట్మెంట్లో ఎలా ఉండాలి, లోపల అది కట్టేసిన ఇళ్లలో ఎలా ఉంటున్నారు వాళ్ళు, వాళ్ళ గుమ్మాలేంటి, కిటికీలేంటి, ఎక్కడెక్కడ ఏమున్నాయి, అంటే అపార్ట్మెంట్లో ఎలా ఉంటాయంటే ఆల్రెడీ కట్టేసి ఉంచుతారు. ఇలాగ మధ్యలో ఖాళీ వదులుతారు. ఇటు అటు పోర్షన్లు ఉంటాయి. ఒక పోర్షన్ వచ్చే స్థానంలోనే వస్తుంది నడిచేది, ఈశాన్యంలో వస్తుంది. ఇంకో పోర్షను నైరుతిలోకి వస్తుంది. నైరుతిలోకి వచ్చిన వాళ్ళు కృంగిపోతారు, ఈశాన్యంలోకి వచ్చిన వాళ్ళు పొంగిపోతారు. అలాంటివి కూడా ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే అది గుల్లుండగానే తీసుకెళ్ళాలి. అది గుల్లుండగానే తీసుకెళ్ళాలి. సిద్ధాంతని వాస్తు పరిశోధకులను ఎవరినైనా తీసుకెళ్ళి, అయ్యా నేను ఈ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను గురుగారు, ఇది వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఇక్కడ గుమ్మం ఉంది, ఇక్కడ కిటికీ ఉందని మనకు చెప్తారు, ప్లాన్ చూపిస్తారు మనకి. అప్పుడు మనం చెప్పొచ్చు, బాబు నైరుతి మూలలో ఉంటే నువ్వు చాలా చిక్కుల్లో పడిపోతావు, నైరుతి మూలలో అసలు గుమ్మం పనికిరాదు అని చెప్పి ఆ నైరుతి మూలతో తీసుకెళ్ళి, ఆ నైరుతి మూల అంటే ఇలా ఉన్నప్పుడు నైరుతి మూలకు వచ్చేసిన తర్వాత దాన్ని నైరుతిలో మనం ఏం చేయలేం. అప్పుడు కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఉత్తర అక్కడ అంటే పడమరలో ఉన్న ఇంటికి చెప్పాలన్నా, ఉత్తరంలో ఉన్న ఇంటికి చెప్పాలన్నా, నైరుతి కార్నర్లో వచ్చిన్నది ఆ గుమ్మం అనుకోండి, ఇటు దక్షిణంలో ఉందనుకోండి, ఇలాగ తీసుకొచ్చి సెంటర్ చేసి దక్షిణ ఆగ్నేయంలో ఆ గుమ్మం పెట్టించుకోవాలి. కట్టేటప్పుడే పెట్టించుకోవాలి. అది కట్టేసిన తర్వాత అవన్నీ పగలగొట్టలేరు. అంచేత అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కట్టుకునేటప్పుడే ఆ గుల్ల అలాగ ఇచ్చేస్తారు మనకి, అంటే ఖాళీ ప్లేస్ ఇచ్చేస్తారు ఏం కట్టకుండా. మనం చెప్పొచ్చు, ప్లాన్ ప్రకారం ఇవ్వండి మీరు, నాకు కావాల్సినందుకు కట్టుకుంటామంటే వాళ్ళు ఏమనరు. ఎందుకంటే ఈవేళ రేపు బిజినెస్ వల్ల వాళ్ళు ఎలా కట్టించుకుంటే మనకెందుకు, లోపల ఎక్కడ గుమ్మం పెట్టుకుంటారో ఎక్కడ కిటికీ పెట్టుకుంటారో మనకెందుకు, మన ప్రకారంగా మనం ఇచ్చేసాం అని వాళ్ళు అనుకుంటారు. అంచేత చాలా జాగ్రత్తగా చూసుకోండి వాస్తు. అందరూ కూడా వాస్తుని నమ్మండి. వాస్తుని నమ్మితే మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు, కష్ట నష్టాలు ఉండవు. అది నేను చెప్పినట్టు చేయండి. మీ ఇంట్లో ఎక్కడైనా ఇలాంటి పొరపాట్లు ఉంటే అవి సర్దిద్దుకోండి. మీరంతా బాగోవాలనే ఉద్దేశంతో మేము ఈ వాస్తు కార్యక్రమాన్ని 99 టీవీలో పెట్టాము. ఇది ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 6:30 వస్తుంది. ఆ రోజున తప్పకుండా చూడండి. చూసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నేను వాటికి సమాధానాలు ఇస్తాను. అంచేత అందరూ సుఖంగా ఉండాలి. మరి సర్వే జన సుఖనో భవంతు. అందరికీ నమస్కారం.